పృథ్వీ అలాగే నబిల్‌కి మధ్య సోనియా ఉన్నప్పుడు చాలా పెద్ద గొడవలు జరిగాయి నామినేషన్స్‌లో. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్టేజ్‌కి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మళ్ళీ పృథ్వీ క్లాన్ చీఫ్ అవ్వలేదని చెప్పేసి యష్మి ప్రేరణతో గొడవ పెట్టుకుంది. అయితే నబీల్ బయటకొచ్చి ఏమన్నాడంటే, మన ఆదిత్య గారితో నాకు మనస్ఫూర్తిగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది నైనిక, సీత, ఇంకొకళ్ళెవరో చెప్పారు. నైనిక, సీతనే చెప్పారు. మీరు మణికంఠ. వీళ్ళు ముగ్గురే చెప్పారు. ఇంకెవరు నాకు మనస్ఫూర్తిగా విషెస్ చెప్పలేదు అని చెప్పంగానే, ఇక ఆదిత్య వింటున్నాడనమాట. అయితే నిఖిల్ వచ్చి ఫస్ట్ క్లాన్ చీఫ్‌గా అయినందుకు కంగ్రాట్స్ బ్రో అన్నాడు. కానీ పృథ్వీ తన గొప్ప మనసుకొని చాటుకున్నాడనమాట. అదేంటి అంటే, యష్మి మాటలు విన్నా వినకపోయినా కూడా తను వెళ్ళి వాష్‌రూమ్‌కి వెళ్ళి "నువ్వు బాగా తయారవ్వు. ఇప్పుడు నీకో క్రౌన్ పెడతారు. నువ్వు బాగా ఆడావు. ఏముంది చిన్న చిన్న విషయాల్లో మనం ఓడిపోతాం, గెలుస్తూ ఉంటాము. నువ్వు క్లాన్ చీఫ్‌గా బాగా ఆడాలి అంటే అదే క్లాన్ చీఫ్‌గా బాగా ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఉంటాను బ్రో. నేను అసలు ఎటువంటి మాట తెచ్చుకోను" అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఒకప్పుడు ఇదే పృథ్వీ ఎంతో అగ్రెసివ్‌గా సారీ చెప్పడానికి వెనకాడేవాడు. అలాంటిది ఇప్పుడు అదే పృథ్వీ చాలా స్పోర్ట్స్‌మెన్‌షిప్‌లా కనిపిస్తున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో.